నమస్కారం ఏజెస్ న్యూస్ కి స్వాగతం. కదిరి శ్రీమద్ కాంత్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 27/2/2026 నుండి 13/2/2026 వరకు 15 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే శ్రీవారి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర నలుమూలల నుండి వీచే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించుకున్నట్టుకు తీసుకోవాల్సిన చర్యలపై కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికొంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ యువ శ్రీనివాస్ రెడ్డి, ఉభయదారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కదిరి పుణ్యక్షేత్రం శ్రీమద్ కాంత్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అందరి సహకారంతో ఉత్సవాలను ఎటువంటి ఆటంకాలు, అసౌకర్యాలు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణాల్లో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి వీచే భక్తులు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని ఆహ్వానం పలికిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికొంట వెంకట ప్రసాద్. వాట్సాప్ స్టేటస్లో ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ తేదీస్ ఉన్నాయి కదా, అవే పెట్టుకోవాలి. కాంత్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందో, భక్త ప్రహ్లాద వరద గోవిందో, హిరణ్యకశ్యప సంహారుని గోవిందో, తీర్థ వసంత వల్లభుని గోవిందో, అమృతవల్లి తాయారు గోవిందో, వారపు ఆంజనేయ స్వామి గోవిందో, శాసవల చిన్నమ్మ తల్లి గోవిందో, గోవిందా గోవిందా. మోకాలు రెడీ అయినాయా? మోకాలు రెడీ అయినాయా? చాలా బిరిబిరి వస్తా అంటే రథోత్సవం కావచ్చు, బయట ఉన్నటువంటి
ఈ ప్రాంత వాసులందరికీ చెప్తున్నాను, ఈ ఊర్లో పుట్టి ఇక్కడే పెరిగి ఉద్యోగ రీత్యానో లేదు వ్యాపార రీత్యానో బయట ప్రాంతాలకు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తాను. ఈ ఉత్సవాలు మన ఊరి ఉత్సవాలు, మన దేవుడి ఉత్సవాలు. మీరందరూ కూడా ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు ఒకసారి వెసులుబాటు చేసుకొని రండి. రథోత్సవం రోజున అందరూ రండి, మీ స్నేహితులతో రండి, మీ బంధువులతో రండి అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తాను. ప్రత్యేకించి యువతకు మరీ పిలుపునిస్తాను. ఎందుకంటే పార్థన్న ఇందాక గోవింద పెట్టండి, నేను పెట్టలే నా గోవింద, అది ఆయనకే పేటెంట్ రైట్ ఉంది. ఆయన ఇంకోరికి నేర్పియాల, మనతో అంతరించిపోకూడదు. ఇది మన తర్వాత కూడా మన సంస్కృతి కొనసాగల. అట్లే తేరు లాగే క్రమం కానీ, తెడ్లేసే క్రమం కానీ, ఆ దెబ్బలు తినేర్చుకునే క్రమం కానీ అందరూ ఎవరో ఒకరు నేర్చుకోవాలి. మళ్ళీ అది నేర్చుకోవాలంటే అది జరిగేటప్పుడు మీరు చూడల్లా, దాన్ని ఆచరించల్లా, మనసు కత్తుకొని మీరు ఆచరణలో పెట్టే విధానానికి నాంది పలకల్లని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున యువత తరలి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. గడిచిన బ్రహ్మోత్సవాలు చిన్న లోపాలు చూస్తే నిజంగా జరిగిండేది మాత్రం మొట్టమొదటిసారిగా BBC న్యూస్లో మన రథోత్సవం టెలికాస్ట్ అయింది న్యూస్. అది ఒక అచీవ్మెంట్. అక్కడి నుంచి ఆ రోజున మొత్తం వీడియో అంతా విజువలైజేషన్ చూసుకుంటూ వచ్చిన దాదాపు 60-70% యూత్ ఉన్నారు. మీరు ఈ పిల్లలు వస్తే మాత్రమే ఈ ఉత్సవంగా ఉంటుంది, కళగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, అల్లరిగా ఉంటుంది, అత్యంత శక్తివంతంగా కూడా ఉంటుంది, ఆచరణీయంగా ఉంటుందని యువత అర్థం చేసుకోమని యువతను పెద్ద ఎత్తున ఈ భాగస్వాములు కావాలా ఈ రథోత్సవంలో అని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే మనందరి తలమానికం ఇది, మనందరి గౌరవం, మన ఊరి గౌరవం అంటే మనందరి గౌరవం ఇది. ఎక్కడ మధ్యలో దేవుడిని వదిలేసి పోవడం కూడా పోరు కూడా లేండి. ఎందుకంటే చూసిన లాస్ట్ టైం మొండికేస్తే కూడా 2-3 గంటలైనా ఆడే కుస్తీ కొట్టి లాక్కొచ్చినారు, కానీ అక్కడ వదల్లా. అది మన ఊర్లో ఉండే వాళ్ళకు ఉన్న పట్టుదల. ఈ పట్టుదలని మరింత పెద్ద ఎత్తున పెంచుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉండాలి. అంతేకాకుండా మిగతా అన్నపానీయాల విషయానికి వచ్చినప్పుడు కూడా ఈవో గారికి చెప్తున్నా, సాధ్యమైతే మనము చిన్న లడ్లు దేవుడి ప్రసాదం పెద్ద ఎత్తున తయారు చేయించండి. వచ్చిన ప్రతి భక్తుకు కూడా నరసింహస్వామి గుళ్ళో దర్శనం అయిన తర్వాత చిన్న లడ్డు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు. తద్వారా భక్తాదులకు కూడా ఒక సంతోషం ఉంటుంది. దేవుడి ప్రసాదం అంటే కళ్ళకెత్తుకొని చిన్న లడ్డు అంటానే ఇంకా చేతిలో పట్టుకొని ఇంటికి పోయి తీసుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఆడ రోడ్లో పడేసి ప్రసాదం కొద్ది తిని పారేసే వాళ్ళు కూడా ఉండరు. లడ్డు అంటే తినేసిపోతారు. అది కూడా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు చేయండి, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేటట్టు చేయండి. ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు పవర్ కట్ గురించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే స్థాయిలో ప్రజలకు ఒకటే చెప్తున్నాం, పవర్ కట్ అనేది అంచెలంచెలుగా మెరుగుపడుతూ వస్తున్నాం. ఇంకా చాలా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. సబ్స్టేషన్లు 8 సబ్స్టేషన్లు పెడితే మనకు ఒకటి కూడా రాలేదు. నిన్న పోయి గొడవ పడితే ఒకటి పెడుతున్నాను, అడ్జస్ట్ చేస్తున్నాడు, కానీ ఇంకా 7 సబ్స్టేషన్లు తీసుకురావాలా. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో కరెంటు ఇబ్బంది లేకుండా, లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాము. అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఇంకా పార్థన్న చెప్తాడు 27కైనా, 27 కాదు మా టార్గెట్ 26. గంటాపలంగా చెప్తాము 26లోనే ఖచ్చితంగా మేము అనుకోండే కార్యక్రమము ప్రజలు కళ్ళతో చూడగలిగినటువంటి మార్పుకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అమలు చేయడం అనేది, ఆచరణలోకి తీసుకురావడం అనేది జరిగి తీరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాన్యువల్గా ఇస్తే నేనే ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ని అడిగిన మళ్ళీ డిఎస్పీ గారికి. వాళ్ళు 15 లక్షలు 14 లక్షలు ఇస్తే లేదు ఆటోమేటెడ్ సిస్టము 15 లక్షలకి ఇచ్చినారు. ఆటోమేటెడ్ సిస్టము 3 ఇంతలు అవుతుందంటే లేదు టోటల్గా ఇచ్చమంటే 1 కోటి చిల్లరకి ఇచ్చినారు. ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసి ఇవ్వండి, మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పినాను. ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోడ్డు విస్తరణ పనులు మీరు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలప్పుడు దాన్ని ప్రస్తావించకూడదనుకున్నా, బ్రహ్మోత్సవాల తర్వాత పౌరులందరితో కూడా మాట్లాడి చర్చించి వాళ్ళకు ఆమోదయోగ్యమైనటువంటి రీతిలోనే రోడ్డు విస్తరణ చేపట్టాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా దానికి సుముఖంగా ఉన్నారని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఎక్కడ కూడా ఎవరికి ఆస్తి నష్టం కలిగించి, ఆర్థిక నష్టం కలిగించి మాత్రం చెయ్యం. వాళ్ళ మనసు నొప్పించి ఆర్థికంగానో ఆస్తిపరంగానో వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే రూపాయి ఎక్కువే అందజేసి మరి వాళ్ళని సంతోషంగానే వాళ్ళని ఒప్పించుకొని చేసుకుంటామని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ముస్లిం కమ్యూనిటీ కూడా చెప్తున్నాం, రంజాన్ నెల వచ్చింది,
రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. మీకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసపు ప్రారంభం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు ఏ ఆలోచనతో అయితే ఉపవాసాలు చేస్తున్నారో ఆ ఆలోచనలు అల్లా కూడా మీకు తోడివ్వాలని చెప్పేసి, మీరు రంజాన్తో పాటు బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొనమని చెప్పేసి వారికి కూడా పిలుపునిస్తాను. తద్వారా ఒక మంచి సాంప్రదాయానికి మొదటి నుంచి కూడా ఉంది, మరింత మెరుగ్గా అటు ఆచరణ చేసుకుందాము, ఆలోచనలోకి తీసుకొస్తున్నాం. మన బిడ్డలు మరింత మెరుగైనటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి వారికి కూడా పిలుపునిస్తూ, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అనేది అవసరం. ప్రతి కుటుంబం భాగస్వామ్యం కూడా ఈ పండగలో, ఈ ఉత్సవాల్లో అవసరం అని చెప్పేసి ప్రతి పౌరుడికి ఈ నియోజకవర్గం, ఈ మున్సిపాలిటీలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో ఒక రోజున గ్రామాల్లో ఉండేవాళ్ళు కూడా 15 రోజుల్లో ఒక 10 గ్రామాలలో 20 గ్రామాలలో సాయంత్రం పూట వస్తే ఎప్పుడు ఇది రథోత్సవం మాదిరినే ఉంటుంది, బ్రహ్మోత్సవం మాదిరినే కనపడుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేయండి. మండలాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా, నాయకులు కూడా ఆలోచన చేసుకోండి. రాజకీయాలు అనేది పక్కన పెట్టేసి ప్రతి 4 గ్రామాలు 5 గ్రామాల్లో ఒక రోజున తరలి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిస్తాం. సాయంత్రం పూట బ్రహ్మోత్సవాల్లో పాల్గొనమని చెప్పేసి కూడా పిలుపునిస్తాం. మన పూర్వజన్మ సుకృతంతో మన తల్లిదండ్రులకి మన జన్మ వాళ్ళకు ఎంతో కృతజ్ఞత ఎంత చెప్పినా చేయలేదు. కరీమేశ్వర స్వామి ఎంతో బెంగళూరు, మంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు. స్వామి మీకు ప్రజలు నిత్యము మా దేవుని చూస్తారు. మా స్వామి ఎప్పుడో ఒక్కరోజు మమ్మల్ని పిలిపిస్తాడు. ఈ కాద్రీ క్షేత్రంలో భక్తులు ఎంత పూర్వజన్మ సుకృతం చేసుకున్నారని నాకు ఒక ప్రతి ఒక్క భక్తుడు మాకు వచ్చి చెప్తూ ఉంటారు. ఈ కాద్రీ క్షేత్రంలో పుట్టడమే మహాభాగ్యం. మనం గుడి లోపలికి రాకపోయినా కూడా లోపల మహాద్వారాన్ని చూస్తే లోపల పెద్ద చూసినట్టే. అనగా చరణం నాస్తి పవిత్ర శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. గుడి లోపలికి రానివాడు, పేదవాడు, ఉన్నవాడు, లోపలికి వచ్చేవాడు, రాకపోయేవాడు అందరూ కూడా ఆ గోపురాన్ని చూసినైనా లోపల పెద్ద ఆయన చూసినంత మహాభాగ్యం. అదిలో లోపల వచ్చి పెద్ద ఆయన చూడవాలని శాస్త్రించలేదు. గోపురం కక్షాలు చూస్తే లోపల పెద్ద ఆయన చూసినంత ఆనందం. కది నుంచి బస్సులో పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా గోపురాన్ని చూసి ఆహా ఈ కాదుని చూసుకుంటూ గోపురం ఎంత ఆనందం, ఎంత భాగ్యం. ఈ గదిలో పుట్టిన వాళ్ళని ఎంత భాగ్యం. మనకి ఎప్పుడో ఇప్పుడు ఒక 6 నెలలుగా ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఈ కాద్రీ క్షేత్రానికి నిత్యము 20 మంది మగవాళ్ళైతే 75 మంది ఆడవాళ్ళే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు, రాజమండ్రి, వైజాగ్ అక్కడి నుంచి ఏం స్వామి కాద్రీ క్షేత్రం ఇంత వైభవపేతంగా ఉంటుంది. కాద్రీ క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యం, ప్రహ్లాదుడి దర్శనం, అమ్మవారు అమృతవల్లి దర్శనం, ఈ అన్నదానంలో అన్నప్రసాదం మా ప్రాంతం కూడా ఉంటుంది. ఇంత అద్భుతంగా మీరు అన్నప్రసాదం పెడుతున్నారు. అదే ప్రజలు చాలా పుణ్యపురుషులు స్వామి. ఇది మాకు ఎంతో మంది భక్తులు చెప్పుకుంటారు. దానివల్ల ఈ కాద్రీ క్షేత్రం 15 రోజులు బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బ్రహ్మోత్సవమే. వారి వారి భక్తులు. అందుకే స్వామివారి నెల ముందే హనుమత్ వాహనం ఎక్కి నా యొక్క బ్రహ్మోత్సవం వస్తుంది. మీరు ఇంట్లో సార్ గారికి, ఆర్డీఓ గారికి, డిఎల్ఈఓ సార్ గారికి, ఇతర పుర ప్రముఖులకు, ఆలయ ప్రధాన అర్చకులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా మీకంతా తెలుసు, కదిరి ప్రాంతంలో ఒక భక్తిభావము, ఆధ్యాత్మిక శోభ వెలువరిస్తుంది. దానికి ప్రధాన కారణం మన ఎమ్మెల్యే గారు. వైకుంఠ ఏకాదశి మొదలుకొని వేమన జయంతి ఉత్సవాలు కానీ, తిమ్మమ్మ మరివానం శివరాత్రి ఉత్సవాలు కానీ, రాబోయే బ్రహ్మోత్సవాలు అంతకంటే ఇంకా బాగా నిర్వహించి మన కదిరికి మంచి పేరు తీసుకురావాలని కృతజ్ఞతతో ఉన్నాడు. దానికి తోడు మేమంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మా సహాయ సహకారం అందిస్తాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గమనిస్తే కొన్ని ఇబ్బందులకు గురైనా మీకు అందరికీ తెలుసు. తేరు యథాస్థానానికి చేరిన తర్వాత నిచ్చెన విరిగిపోయింది. స్వాములందరికీ కూడా తెలుసు. ఏదో ఆ రోజు నిజంగా అప్పుడే అదే సందర్భంలో వైకుంఠ ఏకాదశి తిరుపతిలో
చాలా మంది తొక్కిసలాట్లు ఇది కావడం జరిగింది. ఆటోమేటిక్గా మనం భయపడిపోయినాం. వాస్తవంగా ఆ దేవుడు నరసింహస్వామి ఆ రోజు కాపాడి ఒక ఆల్టర్నేటివ్ చూపించి ఏదో చేయడం జరిగింది. అది ఎట్లా అనేది కొంచెం మీరు ఆలోచించాలి ఈవో గారు, సంబంధిత ఇది. తర్వాత యథాస్థానానికి రావడానికి తేరు బయలుదేరినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 1 గంట అంటే మహా ఎక్కువ అని స్థానికులంతా చెప్పుకుంటుంటారు. కానీ 3 దాటిపోయింది సార్ లాస్ట్. అది కూడా కొంచెం గమనించాలి. తర్వాత తాళ్ళు తెగిపోయినాయి, చక్రాలు అక్కడక్కడ ప్యాచ్లు ఊడిపోయినాయి అని భక్తులంతా కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈసారి ఉత్సవాల్లో వాటిని కూడా మనం సరి చేసుకొని పోతే, ఎందుకంటే 1 గంట చెప్తే ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవచ్చు భగవంతుని పైకి ఎక్కి దేవుడు. అదే 3కు 4కు పోయినా 12కు తీసేస్తారు, దించుతారు దేవుడు. చాలా మంది భక్తులు నిరాశతో ఎనిమిదిరిగిపోతారు. అందువల్ల దాదాపు సాధ్యమైన వరకు సకాలంలో అన్ని పనులు పూర్తయ్యేట్టుగా చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈసారి మేము కూడా ప్రత్యేక చొరవ చూసుకొని భక్తులకు క్యూ లైన్లు కానీ, నెక్స్ట్ దొంగతనాలు జరగకుండా కానీ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కానీ ఒక పకడ్బందీ ప్లాన్తో ఉన్నాం. దానివల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఈ బ్రహ్మోత్సవం దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలుపుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు.